రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ డిమాండ్కి అనుకూలంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ప్రాక్టికల్గా అవసరం ఉన్నటువంటి చర్యలు విద్యుత్ ఉత్పత్తి కోసం విద్యుత్ సరఫరా కోసం తీసుకోలేదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తుంది. సింగరేణి లాంటి కంపెనీ మీద పెత్తనం చేయడము, విద్యుత్ కంపెనీల మీద పెత్తనం చేయడము, బెదిరించడమే తప్ప ఆ సంస్థల యొక్క ప్రగతి కోసం, ఆ సంస్థలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడం కోసం యాజ్ ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి వాటి మీద పెత్తనమే తప్ప వాటికి కావలసినటువంటి సహకారము ప్రభుత్వం అందించడం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ముఖ్యంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావాలి, అనేకమైనటువంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఇటీవల తెలంగాణ రైజింగ్ అనేటువంటి సంస్థ ఆర్గనైజేషన్ సందర్భంగా మరి పారిశ్రామికవేత్తలను కోరారు. మరి ఆ రకంగా కోరినప్పుడు ఈరోజు అన్నిటికంటే ముందు పవర్ జనరేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా పరిశ్రమలు తెలంగాణకు రావు, తెలంగాణ వచ్చినా అవి మనుగడ సాగించలేవు. కాబట్టి విద్యుత్తు అవసరాలకు అనుకూలంగా మరి రాష్ట్రంలో పవర్ జనరేషన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి విద్యుత్తుకు సంబంధించినటువంటి బడ్జెటు 21,000 కోట్లు మాత్రమే తెలంగాణలో కేటాయించారు. ఈ కేటాయించినటువంటి డబ్బు కూడా అప్పులు తీర్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఉచిత పథకాలు, పవర్కు సంబంధించినటువంటి ఉచిత పథకాలు ఏవైతున్నాయో దానికి కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు. మరి ఇది కాకుండా పాత బకాయిల పరిస్థితి ఏందో కూడా మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేసే పరిస్థితి లేదు. అదే కాకుండా నిధులు లేని కారణంగా అనేకమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టులు కూడా మరి ఎక్కడేసిన గొంగడి అదే విధంగా ఉంది. ఈరోజు ఉద్యోగస్తుల జీతభత్యాల పరిస్థితి కూడా మరి పవర్ కంపెనీలో చాలా దయనీయంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇటీవల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 40,000 మెగావాట్లు విద్యుత్తును అదనంగా మరి జనరేట్ చేస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. మరి దానికి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వము నిర్మాణాత్మకంగా చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. వారు ఒక మాట అన్నారు, స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్ గ్రిడ్ దెబ్బతింటే చాలా తెలంగాణకు నష్టం వస్తుందన్నారు. కానీ ఆ రకంగా పవర్ గ్రిడ్ దెబ్బతినకుండా తీసుకుంటున్నటువంటి చర్యల విషయంలో మరి ఏ రకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు కనిపించడం లేదు. హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్గా మారాలని అందరం అనుకుంటున్నాం. కానీ అందుకు అనుకూలంగా మారాలి అంటే ఎలక్ట్రిసిటీ మరి ఒక ప్రధానమైనటువంటి టూల్గా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డిస్కమ్లు కూడా చాలా నష్టాల్లో ఉన్నాయి. సింగరేణికి చెల్లించాల్సినటువంటి అప్పే కాకుండా ఇతర పరంగా కూడా విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు చాలా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల మన తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రేటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.